బాహుళకం. మిత్రులారా, మనం ఒక ఫ్యాక్టరీలోని కొన్ని విద్యుత్ విభాగాల నాణ్యతని పరిశీలిస్తున్నాం అనుకుందాం. మనం 225 నమూనాలు అంటే శాంపిల్స్ తీసుకుని అవి ఎంతకాలం పనిచేస్తాయో పరిశీలించాలనుకుందాం. దాని దత్తాంశం 10 నమూనాలు 0 నుంచి 20 రోజుల వరకు మన్నుతాయి. 35 నమూనాలు 20 నుంచి 40 రోజుల వరకు పనిచేస్తున్నాయి. ఇలా మనం కొనసాగించాలి. కాబట్టి ఆయా భాగాల జీవితకాల బాహుళకం ఎంత? ఇలాంటి ప్రశ్న మన నిజ జీవితంలో ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుంది. కాబట్టి వర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుక్కోవడానికి సూత్రం ఇది. ఇక్కడ అధిక పౌనఃపున్యం 61 కలిగిన తరగతి అంటే బాహుళక తరగతి 60-80 మధ్య. ఇక్కడ ఎల్ బాహుళక తరగతి దిగువ హద్దు 60, హెచ్ తరగతి అంతరం 20, కారణం 20 - 0 20. F1 బాహుళక తరగతి పౌనఃపున్యం 61, F0 బాహుళక తరగతికి ముందున్న తరగతి పౌనఃపున్యం 52, F2 బాహుళక తరగతికి తరువాత తరగతి పౌనఃపున్యం 38. ఈ విలువల్ని మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే బ్రాకెట్లో ఉన్న భాగాన్ని సాధిస్తే మనకి 9/32 వస్తుంది. అప్పుడు 60 + 9/32 × 20 60 + 45/8 60 + 5.625 దట్ ఈజ్ ఈక్వల్ టు 65.625. కాబట్టి జీవితకాలాల బాహుళకం 65.625 రోజులు, లేదా ఎక్కువ భాగాల జీవితకాలం 65.625 రోజులని కూడా చెప్పచ్చు. మనం మరో ఉదాహరణ తీసుకుందాం. క్యాన్సర్ బాగా పెరిగిపోతోంది. దీనికి కాలుష్యం, అనారోగ్యకర ఆహారం ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఈ పట్టిక ఒక ఆసుపత్రిలో 1 సంవత్సరంలో క్యాన్సర్తో చేరిన రోగుల వయసుల్ని చూపుతుంది. ఇప్పుడు ఏ వయసు సమూహం యొక్క విలువ కలిగి ఉంది? అది 35-45 మధ్య వయసు సమూహం. ఇది బాహుళక తరగతి. ఇక్కడ బాహుళక తరగతి 35 నుంచి 45. ఇది అత్యధిక పౌనఃపున్యం 23ను కలిగి ఉంది. కాబట్టి ఎల్ బాహుళక తరగతి దిగువ హద్దు 35, హెచ్ తరగతి అంతరం 10, F1 బాహుళక తరగతి పౌనఃపున్యం 23, F0 బాహుళక తరగతికి ముందున్న తరగతి పౌనఃపున్యం 21, F2 బాహుళక తరగతికి తరువాతి తరగతి పౌనఃపున్యం 14. ఈ విలువలను సూత్రంలో ప్రతిక్షేపిస్తే బ్రాకెట్లో ఉన్న భాగాన్ని సాధిస్తే మనకి 2/11 వస్తుంది. 35 + 2/11 × 10 ఈజ్ ఈక్వల్ టు 35 + 20/11. 20/11 1.82 సుమారుగా. కాబట్టి 35 + 1.82 ఈజ్ ఈక్వల్ టు 36.82 సంవత్సరాలు. అంటే ఆ సంవత్సరం ఆ ఆసుపత్రిలో చేరిన క్యాన్సర్ రోగుల్లో ఎక్కువ మంది 36.8 సంవత్సరాల వయసు వారు ఉన్నారు. ఈ ఫలితం చాలా ఆందోళనకరంగా ఉంది కదూ. ఎక్కువ మంది యువత క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి మనం మన ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు తక్కువ వయసులో మన శరీరం కాలుష్యానికి ప్రభావితం కాకుండా చూసుకోవాలి. అంటే మన శరీరంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించుకోవాలి. మరి జాగ్రత్త. ఉంటాను. వచ్చే క్లాస్లో సాంఖ్యక శాస్త్రంలో మరిన్ని విషయాలు మళ్ళీ మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు.